ఎట్టకేలకి 'బిగ్ బాస్' సీజన్ 10 అగ్ని పరీక్ష మనం చూస్తున్నాము. ఈ అగ్ని పరీక్షలో ఒక కంటెస్టెంట్ ఫుల్ లెంత్ కామెడీగా పండించారు. ఆ అబ్బాయే జస్ట్ 26 ఇయర్స్ వయసుండి చిన్న పిల్లాడిలా కనపడే ఆర్‌జే చరణ్. సో, ఈ అబ్బాయి ఏం మ్యాజిక్ చేశాడో తెలీదు గానీ, అంటే సెట్‌లో అక్కడ సెట్‌లో అడుగుపెట్టినప్పుడే ఫుల్ లెంత్ కామెడీ అంటే బ్యాక్ టు బ్యాక్ స్పాంటేనియస్‌గా అయితే కామెడీ అయితే చేసేసారనమాట. అండ్ అక్కడ ఉన్న జడ్జిలైతే అసలు ఏంటి వీడు ఇలా ఉన్నాడేంటి, ఏంది ఇంత కామెడీ చేస్తున్నాడేంటి అయితే అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు. సో, శ్రీముఖి కూడా షాక్ అయింది. ఏంట్రా నువ్వు, అంటే ఇక్కడ ఈ జడ్జిలు ఇన్స్పైర్ చేయడానికే నువ్వు మాట్లాడుతున్నావా, లేదంటే రోజు ఇలానే ఉంటాడా అక్క, రోజు నేను ఇలానే ఉంటాక అన్నట్టు మాట్లాడారు. సో, ఈ అబ్బాయి కూడా పక్కా సెలెక్ట్ అయిపోయారని తెలుస్తుంది. సో, అంటే ఈ అబ్బాయిలో నచ్చింది ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోవర్స్ లేరు ఈ అబ్బాయికి. సో, ఎక్కడ చూడలేదు ఇంతవరకు. సో, ఫస్ట్ బిగ్ బాస్లోనే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో అడుగు పెట్టారని తెలుస్తుంది. సో, అంటే ఇంత చిన్న వయసులో 26 ఇయర్స్లో అబ్బాయి మాట్లాడిన మాటలు కానివ్వచ్చు, ఆ అబ్బాయి కామెడీ టైమింగ్ కానివ్వచ్చు, సో ఆడియన్స్ను ఆకట్టుకోయింది. అలాగే అక్కడ ఉన్న జడ్జిలను కూడా ఆకట్టుకోయింది. ఎట్టకేలకి 3 నెంబర్స్ ఓన్లీ గ్రీన్ ఇచ్చారు. సో, ఎట్టకేలకి బిగ్ బాస్ హౌస్లో అయితే అడుగు పెట్టబోతున్నానని తెలుస్తుంది. సో, నెక్స్ట్ చరణ్ ఎలా చేస్తాడు, ఎలా గేమ్ ఆడతాడో వెయిట్ చూడాలి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చరణ్ మామూలుగా అబ్బాయి అంటే లోపలికి వెళ్ళి ఎమోషనల్గా ఏదో కుంగిపోకుండా ఆ అబ్బాయి ఒరిజినాలిటీ, అంటే ఇక్కడ అగ్ని పరీక్షల్లో చూపించిన ఒరిజినాలిటీ మాత్రము అలాగే దిట్టు హౌస్లో మాత్రం చూపిస్తే మాత్రం సో భలే ఉంటుంది, అంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో, ఆర్‌జే చరణ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సో మనం చూస్తున్నాము. సోషల్ మీడియాలో కానివచ్చు, రిలీజ్ అయిన ప్రోమోలో కానివ్వచ్చు, చాలా వరకు దాదాపు 70% వచ్చిన కంటెస్టెంట్స్లో కొంతమందిని అవమానమే అక్కడే చాలామంది అయితే అంటున్నారు. సో, రీసెంట్గా నేను ఒక అన్నతో మాట్లాడినా. ఆయన ఎవరంటే రన్నింగ్ రాజా. సో, రన్నింగ్ రాజాని మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో, అండ్ జబర్దస్త్లో కూడా కొన్ని షోలలో కూడా చేస్తుంటారు, ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. పాపం చాలా కష్టపడి ఇంతటి దాకా వచ్చారు. మనము అగ్ని పరీక్షలో ఆయన చూసుకున్నట్టయితే ఆయన వచ్చాడు తనదైన స్టైల్లో. అంటే నాకు అనిపించింది ఆ శ్రీముఖిలాగా హోస్టింగ్ చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు, యాంకరింగ్ చెయ్యి, ఎలా చేస్తావు చూస్తామని అక్కడున్న వాళ్ళే బిందు కానివ్వచ్చు, అక్కడున్న జడ్జిలే అన్నారు. ఆయన ఆమెను ఇమిటేట్ చేస్తూ ఆయనకు సరిగ్గా వచ్చో రాదో పక్కన పెడితే, అంటే ఆయనను సెలెక్ట్ చేయాలని కూడా నా అభిప్రాయం కాదు, జస్ట్ మీతో మాట్లాడుతున్నాను నేను, నా అభిప్రాయం కాదు అది. సో, చేస్తున్నాడు వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయాలని ఏదేదో చేస్తున్నాడు. తర్వాత హట్ అయింది శ్రీముఖి. సో, ఒక జడ్జి చూసి హట్ అయింది కదా, వెళ్ళి ఆవిడను ఎలా కవర్ చేస్తావు చేయన్నట్టు అంటే ఈయన వెళ్ళారు. నువ్వు దగ్గరికి వస్తే చంపకేసి కొడతా, నువ్వు వెళ్ళిపో. ఆయన పాపం అలా ఎమోషనల్గా వెళ్ళిపోతున్నప్పుడు నవదీప్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, నువ్వు వెళ్ళి ఆ వీడియోలో తీసుకుపో అంటే నిర్లక్ష్యంగా అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అంటే రన్నింగ్ రాజా వచ్చినప్పుడు చాలామంది నిర్లక్ష్యంగానే చేశారు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకంటే కొంతమంది కామన్ మ్యాన్స్ని తీసుకున్నారు. సో, వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఐ హోప్ నేను చూస్తున్నా ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది. కానీ కొంతమంది విషయంలో చాలా నిర్లక్ష్యంగా కూర్చొని డిఫరెంట్గా, అంటే అడ్డంగా సమాధానం చెప్పడం, పచ్చిగా చెప్పాలండి అడ్డంగా చెప్పడం, వాళ్ళని ఇంకా అంటే డీమోటివేట్ చేయడం, వాళ్ళని అంటే సరిగ్గా పట్టించుకోకపోవడం, వాళ్ళని ఇంకా అయిపోయిందిలే వీని పని అయిపోయింది వెళ్ళిపో అన్నట్టు, నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అన్నట్టే నాకైతే అలా అనిపించింది. బట్ ఇది షో తరహా కాబట్టి గేమ్ని గేమ్లానే తీసుకోవాలి. సో, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తే ఎందుకు ఇది రియాలిటీ షో అవుతుంది అని ఒక సైడ్ నుంచి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది రైట్, ఇంకొకరు వైపు చూసుకుంటే అవమానిస్తున్నారు కంటెస్టెంట్స్ని, చాలా అవమానిస్తున్నారు. అసలు వాళ్ళని ఇంకా మనము ప్రోత్సహించాలి కానీ డీమోటివేషన్ చేస్తున్నారు అనేది కొందరి మాట. సో, ఏది ఏమైనా రన్నింగ్ రాజా విషయంలో కొంతమంది కంటెస్టెంట్స్ విషయంలో చెడు చేశారనే వాళ్ళు బాధపడుతున్నారు. బయటకు వచ్చి అంతో ఇంతో బిగ్ బాస్ నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. సో, ఎమోషనల్గా ఆడియన్స్ కానివ్వచ్చు, అక్కడ కూర్చున్న జడ్జీలకు కానివ్వచ్చు,
కనెక్ట్ అయిన వ్యక్తి ఒక లేడీ రాజకుమారి. సో ఆవిడకు మ్యారేజ్ అయిందంట. సో వాళ్ళ భర్త ఇబ్బంది పెట్టారు, నల్లగా ఉన్నావు నువ్వు బాలేవని, పిల్లల్ని చూసుకోకుండా. తర్వాత ఆవిడకి యాక్సిడెంటే. ఆవిడ జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ అక్కడ మాటల రూపంలో చెప్పుకుంటా వచ్చింది. సో అలాగే ఒక ఆడపిల్ల జీవితంలో ఎన్ని జరగకూడదో పాపం ఆవిడ జీవితంలో అన్నీ జరిగేశాయి. చాలామంది అక్కడ ఉన్న జడ్జిలు కూడా చాలా వరకు కంటతరైతే పెట్టుకున్నారు. చూసిన ఆడియన్స్ కూడా చాలా బాధపడ్డారు. మీమ్స్లో కూడా చూస్తుంటే అయ్యో పాపం ఇలా జరిగిందా అన్నట్టు చాలామంది క్రియేటర్స్ అయితే మీమ్స్ వేస్తున్నారు ఆవిడ మీద. సో నాకేమనిపించిందంటే రాజకుమార్ లాంటి కథలు తెలియాలి, జనాలకు తెలియాలి. ఎందుకంటే ఆవిడ అందంగా లేదని చేసుకున్న భర్త అండ్ అక్కడున్న బంధువులు ఆవిడని చాలా కించపరిచేలా మాట్లాడారని తెలిసింది ఆవిడ మాటల్లో. సో తెల్లగా ఉంటేనే అందమా? అంతకన్నా ముందుండేది మంచి మనసు కదా, మనసే కావాలి కదా. ఏంది తెల్లగా ఉండి ఇలా నవ్వుతే ఇలా బుగ్గ మీద చట్టబడితే వాళ్ళే అందగాల? మనసు ముఖ్యం కదా. అది ఎందుకు ఇక్కడ ఉన్న సమాజంలో జనాలు మర్చిపోతున్నారో నాకేదే అర్థం కాకుంది. సో ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడే అనుకుంటా మనలో ఉన్న ఒక మంచితనం బయటపడేది. సో ఎట్టకేలకి ఉన్న బిగ్ బాస్లో జడ్జీలు మాత్రం చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. రాజకుమారి వైస్గా అందరూ గ్రీన్ ఇచ్చారు, ఉన్న ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. సో ఇలాంటి కథలు తెలియాలబ్బా. ఎందుకంటే ఇండివిజువల్గా ఒక పిల్లల కోసము, తన ఫ్యామిలీ కోసం కష్టపడుకుంటూ తన గుర్తింపు కోసము వచ్చిన అమ్మాయికి ఇలాంటి గ్రీన్ ఇవ్వడం వల్ల ఈవిడ హౌస్లోకి వెళ్తే ఈవిడ విజయము చాలామందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ అవుతుంది. సో ఆ విషయంలో అయితే రాజకుమారికి అయితే నా ఫుల్ సపోర్టు అండ్ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంది, జడ్జీల సపోర్ట్ ఉంది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 10కి అయితే సెలెక్ట్ అయింది. సో రాజకుమారి, సో ఆవిడపై మీ ఒపీనియన్ ఏంటి? సో ఆవిడని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం కరెక్టా రాంగా? ఆవిడ జర్నీపై మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ చాలా వీడియోస్ వస్తాయి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.